సంగారెడ్డి నియోజకవర్గం సంబంధించినటువంటి మొదటి క్వశ్చన్, కేసీఆర్ పాలన కంటే రేవంత్ పాలన మెరుగ్గా ఉందని మీరు భావిస్తున్నారని అడిగితే సంగారెడ్డి ప్రజలు చెప్పిన మాట ఉంది, మెరుగ్గా ఉంది అనే వాళ్ళ సంఖ్య 31% అయితే, లేదు అనే వాళ్ళ సంఖ్య 52.63%, ఇప్పుడే చెప్పలేమనే వాళ్ళ సంఖ్య 15.78%. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. రేవంత్ పాలనకు మీరు ఇచ్చే మార్కులు ఎన్ని అంటే 50 మార్కులు ఇచ్చే వాళ్ళ సంఖ్య 39% పైచిలుగా ఉంటే 23.68% మంది ప్రజలు 25 మార్కులు ఇచ్చారు. 21% పైచిలుకు ప్రజలు 75 మార్కులు ఇవ్వగా 15% పైగా ప్రజలు 100కు 100 మార్కులు ఇచ్చారు. రేవంత్ పాలనకు సంబంధించినటువంటి ఈ 2 ఏళ్ల పాలనకు సంబంధించినటువంటి ఎన్ని మార్కులు ఇస్తారని మనం శాంపిల్ సేకరిస్తే. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఉద్యోగాల కల్పనలో కేసీఆర్ కంటే రేవంత్ సర్కార్ బెటర్ అనుకోవచ్చా అని మనం అడిగాము. సో అనుకోవచ్చు అనే వాళ్ళ సంఖ్య 44% పైచిలుగా ఉంటే 55% పైచిలుకు ప్రజలు లేదు, కేసీఆర్ సర్కార్ లాగే రేవంత్ సర్కార్ కూడా ఉంది, ఉద్యోగాల కల్పనల విషయంలో ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల నోటిఫికేషన్ కావచ్చు, పరీక్ష నిర్వహణ కావచ్చు, అపాయింట్మెంట్ ఆర్డర్ల విషయంలో ఇంకా మెరుగవ్వాలి రేవంత్ సర్కార్. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీలు చాలా ఎక్కువగా ఉన్నాయి. గతంలో ఇన్ని ఉద్యోగాలు ఇస్తాము, జాబ్ క్యాలెండర్ ఇస్తాము అని చెప్పారు, కానీ అవి జరగట్లేదు అమల్లో అనేది అయితే చాలా స్పష్టంగా నెగటివ్ ఫీలింగ్ అయితే చాలా స్పష్టంగా కనపడతా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. కీలకమైనటువంటి క్వశ్చన్, సంగారెడ్డి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గెలిచారు. సో 2 సంవత్సరాల తర్వాత మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది, మెరుగ్గానే ఉందా అని అడిగితే బాగుంది అనే వాళ్ళ సంఖ్య 42% అయితే, బాగోలేదు అనే వాళ్ళ సంఖ్య దాదాపు 47.36%, ఇంకా మెరుగుపరుచుకోవాలనే వాళ్ళ సంఖ్య 10%. చింతా ప్రభాకర్కు సౌమ్యుడు అనే పేరుంది. సో అయితే ఓవరాల్గా మాత్రం ఆయన బాగోలేదనే వాళ్ళ సంఖ్య కొంత ఎక్కువగా అయితే కనపడతా ఉంది.